Hi friends, welcome to our channel GDS Guru. Actually, GDS Online Engagement Schedule 1 January 2026 సంబంధించిన నోటిఫికేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన నోటీస్ బేస్ చేసుకొని ఈ వాటి నుంచి రిజిస్ట్రేషన్స్ అనేటివి స్టార్ట్ అవ్వాల్సి ఉంటుండే బట్ స్టార్ట్ అవ్వలేదు. మరి ఇది ఎందుకు డిలే అయింది, మరి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ తిరిగి అని చెప్పి తెలుసుకుందాము. అసలు పాత టైం లైన్ ఎట్లుంది, మళ్ళీ మనకు కొత్త టైం లైన్ కూడా ఇచ్చారు, అది ఎట్లా ఉందనేది మనం ఒకసారి తెలుసుకుందాము. ఒకసారి అందరూ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మా ఛానల్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్, మీకు యాక్టివిటీ టైమ్లైన్స్ ప్రకారం ఫస్ట్ రిలీజ్ చేసిన నోటీస్ ఎట్లా ఉందంటే, వేకెన్సీ క్యాప్చరింగ్ బై ద డివిజన్. అంటే ఆ డివిజన్లో ఏదైతే కాలేజ్ ఉన్నాయో అక్కడ డివిజన్ ఆఫీసర్ మొత్తం అక్కడ క్యాప్చర్ చేసుకుంటా, అంటే గ్యాదర్ చేసుకుంటాడు ఎక్కడెక్కడ కాలేజ్ ఉన్నాయని చెప్పి. ఆ టైంలో ఎట్లా ఇచ్చారంటే, ఇక్కడ 5th January 2026 టు 12th January 2026, అంటే ఈ 7 డేస్లో కంప్లీట్ అయిపోవాలి ఈ ప్రాసెస్. దీని తర్వాత ఏమవుతుందంటే, అప్రూవల్ ఆఫ్ ద వేకెన్సీ క్యాప్చర్డ్ బై ద డివిజన్ బై ద సర్కిల్. ఇప్పుడు ఏవైతే డివిజన్స్ ఉన్నాయో డివిజన్స్ ఇచ్చిన వేకెన్సీస్ లిస్ట్ని సర్కిల్, అంటే మన స్టేట్ ఉంటుంది కదా, ఇప్పుడు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ స్టేట్స్ ఉంటాయి కదా, వాళ్ళు అప్రూవ్ చేస్తారు అన్నట్టు. ఇది ఇది 2 days టైం పడుతుంది. 12 నుంచి 14th వరకు, January 12th నుంచి January 14th వరకు ఇది టైం పడుతుంది. అండ్ దీని తర్వాత అప్రూవల్ ఆఫ్ వేకెన్సీస్ బై ద డైరెక్టరేట్ అనే వాళ్ళు ఈ వేకెన్సీస్ని అప్రూవల్ చేస్తారు. ఇది 14th అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ బై అప్లికెంట్స్. ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది 20 January నుంచి 4th February వరకు జరగాల్సి ఉండే, బట్ ఇవాళ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అసలు ఇవాళ డిలే అయిందని చెప్పొచ్చు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, డేట్ అండ్ టైం ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అండ్ ఫీ పేమెంట్. అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్స్ 20కి స్టార్ట్ అవ్వాల్సి ఉండే కదా, ఈ 20 నుంచి స్టార్ట్ అయిన తర్వాతకి ఏమవుతుందంటే, మనం ఆ రోజే అప్లికేషన్ చేయడానికి కుదరదు, ఒక 5 days ఆగాలి. 25 నుంచి మళ్ళీ అప్లికేషన్ అనేది తీసుకుంటుంది. అక్కడ నుంచి 25 January నుంచి 5th February వరకు మళ్ళీ అప్లికేషన్స్ చేయాల్సి ఉంటుంది, అప్లికేషన్స్ కానీ ఫీ పేమెంట్స్ కానీ. ఓకే, ఇది అయిపోయిన తర్వాతకి ఏమవుతుందంటే, నెక్స్ట్ స్టెప్లో డేట్ ఆఫ్ కరెక్షన్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఇంక్లూడింగ్ పేమెంట్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్ ఇఫ్ ఎనీ. అంటే ఒకవేళ మీకు ఏదైనా మన అప్లికేషన్లో ఏమైనా తప్పులు కానీ చేసినట్టయితే వాళ్ళు మనకు ఒక టైం లైన్ ఇచ్చారు. ఆ టైం లైన్ ప్రకారం ఏంటంటే, ఒక 2-3 days మనకు ఛాన్స్ ఉంటుంది అప్లికేషన్ రెడీ చేసుకోవడానికి. అది February 8th నుంచి February 10th వరకు. అట్లా ఒక 10 days తర్వాతకి రిలీజ్ ఆఫ్ ద ఫస్ట్ లిస్ట్, అంటే టెంటేటివ్, అంటే అంచనా ప్రకారంగా ఒక 10 రోజుల్లో ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది మేము రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. అయితే ఏమైంది అంటే, ప్రజెంట్ అది ఇవాళ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి డిలే అయిందని చెప్పొచ్చు, బట్ ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాము. అసలు ఇక్కడ నోటిఫికేషన్ ఎందుకు డిలే అయిందంటే, ఇవాళ ఇక్కడ చూడండి, ఇన్ వ్యూ ఆఫ్ ద రీసెంట్ డెవలప్మెంట్ రిలేటెడ్ టు వేకెన్సీ క్యాప్చరింగ్ బై ద డివిజన్స్ లోకల్ లాంగ్వేజ్ ప్రొవిజన్స్ ఫర్ సిక్కిం అండ్ రివిజన్ ఇన్ రిజర్వేషన్ ఫర్ PWBD క్యాండిడేట్స్ ఫర్ ఎంగేజ్మెంట్. ఓకే, ఇక్కడ ఏంటంటే, అక్కడ సిక్కిం సర్కిల్లో లోకల్ లాంగ్వేజ్ అండ్ PWBD కేటగిరీస్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రిజర్వేషన్ గురించి కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. సో దాన్ని వాళ్ళు క్లియర్ చేసుకోవాలి కాబట్టి కొంచెం నోటిఫికేషన్ డిలే అని చెప్తా ఉన్నారు. మళ్ళీ వాళ్ళు కొత్త టైం లైన్స్ కూడా మేము ఇట్లా రిలీజ్ చేసినామని చెప్పి కింద మనకు మెన్షన్ చేశారు, ఆ యాక్టివిటీ టైం లైన్స్, రివైజ్ టైం లైన్స్ అని. ఇక్కడ చూసినట్టయితే వేకెన్సీ క్యాప్చరింగ్ బై ద డివిజన్, అదే డివిజన్లో హెడ్ ఉంటారు కదా, డివిజన్ హెడ్, అతను ఆ డివిజన్లో ఉన్న వేకెన్సీస్ మొత్తం క్యాప్చర్ చేయడానికి టైము 5 నుంచి 15 వరకు అండి, 15 వరకు. ఓకే, January 5 నుంచి 15 వరకు. అండ్ నెక్స్ట్ అప్రూవల్ ఆఫ్ ద వేకెన్సీస్ బై ద సర్కిల్. అయితే సర్కిల్ అనేది ఇప్పుడు ప్రతి డివిజన్ నుంచి సర్కిల్ కానీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఈ డివిజన్లో ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు అప్రూవ్ చేయాల్సి ఉంటుంది, సర్కిల్ వాళ్ళు దాన్ని అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అది ఎప్పుడు అంటే మనకు 16 నుంచి 19 వరకు అండి, January 16 నుంచి January 19 వరకు 3 days. అండ్ దీని తర్వాత అప్రూవల్ ఆఫ్ వేకెన్సీస్ బై ద డైరెక్టరేట్, ఇది 19 రోజు ఒకరోజు అయిపోతుందండి, 19th రోజు అయిపోతుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 31st January టు 14th February. ఓకే, 15 days ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 31st January టు 14th February వరకు అండి. అండ్ ఇంకొకటి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అండ్ ఫీ పేమెంట్. ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి మాత్రం 2nd February టు 16th February.
అండ్ ఇక్కడ ఒక 14 days మనకు ఇంచుమించుగా టైం దొరుకుతుంది ఇక్కడ అప్లికేషన్ చేయడానికి. అండ్ ఇంకొకటి 6th కరెక్షన్ అంటే ఎడిటింగ్ కోసం మనకు ఏదైనా అప్లికేషన్లో తప్పులు ఉంటే ఎడిట్ చేసుకోవడానికి 18 to 19 ఒక 2 days టైం ఇస్తున్నారండి. అండ్ రిలీజ్ ఆఫ్ ద ఫైనల్ లిస్ట్ టెంటేటివ్ అంటే ఇంచుమించుగా ఒక 28th February అంటే ఫిబ్రవరి మంత్ ఎండింగ్ కల్లా ఫస్ట్ మెరిట్ లిస్ట్ మేము రిలీజ్ చేస్తాము అని చెప్తా ఉన్నారు వాళ్ళు. సో ఇదే అండి ఇప్పుడు సిక్కింలో లోకల్ లాంగ్వేజ్ ఒకటి రిజర్వేషన్ గురించి మాత్రం నోటిఫికేషన్ డిలే అయిందని చెప్పొచ్చు. సో అంతే అండి, కంగారు పడేది ఏం లేదు. ఒక 10 days అంతే. ఇప్పుడు ఇవాళ రావాల్సింది ఇంకో 10 days తర్వాత వస్తుంది. దాని గురించి మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఇంకా చెప్పాల్సింది అనుకుని చెప్పేసా, మెయిన్ మ్యాటర్ అయితే చెప్పేసా. ఇంకా చెప్పడానికి కూడా ఏం లేదు, అంతా మీకు తెలిసిందే. ఎవరైనా కొత్త వాళ్ళు ఉండి ఎలిజిబిలిటీ క్రైటీరియా, శాలరీస్ ఇట్లా మనం ఎక్కడ పెట్టుకుని తెలుగు వాళ్ళకి ఎక్కడ అప్లికేబుల్, కొంచెం ఎక్కడ కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది అని చెప్పి నెక్స్ట్ వీడియో చేద్దాము. ఓకే, ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. అందరూ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.